గారికి, పవన్ కళ్యాణ్ గారికి నమస్కారం బాబయ్య. నేను రైల్వేలో పడ్డాది, నా పెళ్లి నాకు ఇద్దరు కొడుకులో పూర్తి. ఆ డబ్బులు పెళ్లిపోయి రిటర్న్ చేసిన దానికి లేదు. రెండింటిలో కూడా కూరగొట్టారు. నాకు ఒప్పుకోలేదు 2 రోజుల పాటు. అక్కడ ఒక 20 కొబ్బరి చెట్లు, ఇక్కడ ఒక 2 కొబ్బరి చెట్లు తీసేయారు. ఇమ్మీడియట్లో కూరగొట్టేటకు వచ్చారని రేటు గుర్తుకుంటున్నానండి. ఇదేంటి జరిగింది, నాకు ఏ విధంగా న్యాయం చేస్తారో చేసి పెట్టాలి. చంద్రబాబు చెప్పండి అమ్మా, మీ ఏంటి మీ సమస్య? 4 గదులతోటి దాని కాకుండా మళ్ళీ దోళపాకలో నేను కొంటుంటే దాంట్లో కూడా ఉంటారు అనిపించట్లేదు, తీసేయమంటున్నారు అర్జెంటుగా. మీకు ముందే డబ్బులు ఏమి ఇచ్చారు రైలు వాళ్ళు? పాతలకి ఇచ్చారు బాబు, పాతలకి ఇచ్చారు బాబయ్య. కానీ దోళపాక ఇవ్వలేదు. ఈ దోళపాక ఇలా కొట్టుకుని నేను ఇందులో ఉంటుంటే ఇది కూడా తీసేయమన్నారు. ఇందులో ఉంటుంటే 2 మీటర్లు 3 మీటర్లు అర్థదండి దోళపాక. మరి ఇప్పుడు మీరు చంద్రబాబు నాయుడు గారికి, కలెక్టర్ గారికి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? చంద్రబాబు నాయుడు గారికి నాకు ఏమొద్దని తీసేస్తాను, నేను వెంటనే తీసేస్తున్నాను. ఇప్పుడు తీసేస్తున్నాను. నాకు అసలు దోళపాక ఏమి ఇవ్వలేదని, దోళపాక నాకు డబ్బులు ఏమైనా ఇప్పిస్తే నేను మళ్ళీ తిరుగుతూ ఎందాక ఎదరికేదో రిజిస్ట్రేషన్ కొట్టుకుంటానండి. అది నాకు కావాలి. ఈ కలెక్టర్ గారు తెలిసి ఇక్కడ అమలాపురం కలెక్టర్ గారు ఎవరైనా తెలియదండి, వెళ్ళలేదండి నేను ఎప్పుడూనండి. అవునా? వెళ్ళలేదండి, కలెక్టర్ గారిని ఎప్పుడు కలలేదు? ఎప్పుడు కలలేదండి. ఆర్డీఓ గారిని కలలేదు? ఆర్డీఓ గారిని ఎప్పుడూ కలిశానండి. అదేదో వస్తాయి డబ్బులని అన్నారంటే అప్పుడు అప్లికేషన్ ఇచ్చుకున్నాండి. ఒక సంవత్సరం పాటు తిరిగానండి. ఎవరో సమాధానం చెప్పలేదని మాట్లాడుకుంటున్నానండి. ఇప్పుడు అప్పుడే రైల్వే తీసుకుని ఒక 26 సంవత్సరాలు అయిపోయిందండి. ఇప్పుడు ఎవరో లేరు. ఇప్పుడు అర్ధంతరం వచ్చి తీసేయమంటున్నారు. ఇది పరిస్థితి. ఎంఆర్ఓ గారు చెప్పారు మీ సమస్య? ఎంఆర్ఓ గారు చెప్పానండి. ఎంఆర్ఓ గారు సర్వీస్ చేసి అసలు అతని పేరు ఉందో లేదో చూడమన్నారండి. ఎవరో కూడా చిన్న కార్యకర్తలు కానీ పెద్ద ఆఫీసర్లు కానీ ఎవరు దీన్ని తిరగలేదండి. సచివాలయంలో కూడా పట్టించుకోలేదండి. ఎంఆర్ఓ గారు ఆఫీస్ 4-5 సార్లు వెళ్ళాను. ఇలా చేశారండి చంద్రబాబు నాయుడు గారు. దౌర్జన్యంగా వచ్చి 3 మీటర్లు ఎంత పడుతుందండి? 3 మీటర్లు మాకు ఏమవుతుంది. ఇప్పుడైనా తోడుపాక డబ్బులు ఇస్తే చాలు. చాలా టార్చర్ పెట్టారండి. రైలు మళ్ళీ నాన్నగారే కాడేసుకుని రైలు కొట్టేసుకున్నారు, బోర్డు చేసుకున్నారండి. నేను ఆడపిల్లని కూడా చూడలేదని నా మీద కూడా వచ్చాను. రైలు సర్వీస్ చేయమన్నారని ఎవరో పట్టించుకోలేదని సర్వీస్